వాళ్ళంతా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకున్నారు. కానీ అంతలోనే మృత్యువు కబళించేసింది. నిద్రలోనే 9 మంది ప్రాణాలు విడిచారు. అల్లూరు జిల్లాలో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది చనిపోగా 27 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు, బెంగళూరుతో పాటుగా వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు. 2 డ్రైవర్లు మధు, ప్రసాద్, టూర్ ఆపరేటర్ వజ్రం, కుక్ దొరబాబు సహా మొత్తం 36 మంది చిత్తూరులోని మిట్టూరు శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన ఏపీ 39 UM 6543 బస్సులో బయలుదేరారు. వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్న తర్వాత అరకు నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రయాణమయ్యారు. అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదానికి గురై 30 అడుగుల లోతులో పడిపోయింది. ఘాట్ రోడ్డు మూల మలుపులు ప్రమాదకరంగా ఉండటం, అతివేగానికి తోడు కొండ ప్రాంతంలో పొగమంచు భారీగా కమ్ముకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని హుటాహుటిన 108 ద్వారా చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని భద్రాచలం హాస్పిటల్కు తరలించారు. మారేడుమిల్లి ప్రమాద స్థలంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అతి వేగం, పొగమంచు వెరసి 9 మంది ప్రాణాలు పోయాయి. తీర్థయాత్రల కోసం బయలుదేరిన ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రయాణికుల బస్సు ఎలా వచ్చింది, ఈ ప్రమాదానికి ఎలా గురైంది, మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఇవాళ ఉదయం జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించిన స్పాట్లో అయితే మనం ఉన్నాం. పూర్తిగా అటవీ ప్రాంతం ఏజెన్సీ ఏరియాలో విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన చిత్తూరు జిల్లాకు చెందిన బస్సు అది ట్రావెల్స్ బస్సు ఏదైతే ప్రమాదానికి గురైందో మారేడుమిల్లి మీదుగా అప్పటికే చిత్తూరు నుంచి బయలుదేరి అన్ని ప్రాంతాలు చూసుకుంటూ అరకు కూడా కవర్ చేసుకుని దాని మీద నుంచి రంపచోడవరం మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్లేందుకు ఈ బస్సు ఇక్కడికి రావడం జరుగుతుంది. 37 మంది ప్రయాణికులు అయితే బస్సులో ప్రయాణిస్తున్నారు. ఈ రూట్ గుండా మరికొద్ది సేపట్లో చింతూరు చేరుకుంటారు. దాదాపు 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున చుట్టూ పొగమంచు, అదేవిధంగా భారీగా చలి ఉండటం, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం కావడంతో విజిబిలిటీ కూడా అసలు ఏమాత్రం ఇక్కడ పెద్దగా ఉండే అవకాశం లేదు. తెల్లవారుజామున అయితే కనీసం ఒక 100 అడుగుల దూరంలో ఏ వాహనం ఉందో కూడా గుర్తించే పరిస్థితి ఉండదు. అటువంటి సమయంలో ఈ ప్రయాణం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం మారేడుమిల్లి నుంచి వచ్చిన ఈ వాహనం ఇక్కడ టర్న్ తిరిగే ఈ బస్సు అయితే చాలా పెద్ద బస్సు అని చెప్పాలి, టూరిస్ట్ బస్సు. ఇక్కడ టర్న్ తిరిగే ఈ ప్రక్రియలో భాగంగా ఒక్కసారిగా అదుపు తప్పి కొండకు ఒకవైపు ఢీ కొట్టి ఇక్కడ బోల్తా పడినట్టయితే మనకు తెలుస్తుంది. ఒక్కసారిగా ఆహాకారాలతో ఈ ప్రాంతం అంతా నిండిపోయింది. మరో ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత కనీసం సమీప ప్రాంతాల్లో ఎవరికి కూడా సమాచారం ఇచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏ సెల్ ఫోన్ నెట్వర్క్ కూడా ఇక్కడ పనిచేయటం లేదు. అటు మారేడుమిల్లి కానీ లేదా చింతూరు కానీ మిగతా సర్వీసులన్నీ పనిచేసే అవకాశం ఉంది. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోనే తెల్లవారుజామున చాలాసేపు మొత్తం బస్సులో వాళ్ళంతా కొట్టుమిట్టాడిన పరిస్థితి. ఈ ప్రమాదంలో అయితే 9 మంది మృతి చెందారు, 27 మంది అయితే గాయాలు పాలయ్యారు. అందులో 3 పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు బస్సు పడిన విధానం కూడా మనం చూడొచ్చు. మలుపు తిరిగే సమయంలో అదుపు తప్పి ఒక్కసారిగా బస్సు కిందకి జారిపోయింది. అదుపు తప్పి కొండను ఢీ కొట్టి కిందకి జారిపోయింది. ఇదే రోడ్డు మళ్ళీ కిందకి కూడా ఘాటి కిందకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోడ్లోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక్కసారిగా పల్టీలు కొట్టి కిందకి పడటంతో అందరూ అప్పటి నిద్రావస్థలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడిన దెబ్బలు కూడా తీవ్రస్థాయిలో తగిలే, దాంతో హాహాకారాలు చేశారు. అయితే ఈ సమాచారం కూడా వెంటనే బయటకు వచ్చే పరిస్థితి కనపడలేదు. బస్సు పడిన విధానం చూస్తే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అయితే మనకు అర్థమవుతుంది. ఇది కింద దాదాపు 15 నుంచి 20 అడుగుల మేర ఉంటుంది. ఒక్కసారిగా కింద పడడంతో కోలుకునే పరిస్థితి కూడా వెంటనే లేదు. దాంతో ఆ స్పాట్లోనే సంఘటన జరిగిన సమయంలోనే చాలామంది చనిపోయినట్టు చెప్తున్నారు. చనిపోయిన వారిలో 5 మహిళలు కూడా ఉన్నారు. గాయపడిన వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఇది కింద పడిన విధానం కూడా మరోవైపు కూడా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్లో ఇవాళ తెల్లవారుజామున 3:30 ప్రమాదానికి గురైన బస్సు ఇది. ఈ బస్సు విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన చిత్తూరు జిల్లా విఘ్నేశ్వర ట్రావెల్స్కి చెందిన బస్సు ఇది. మారేడుమిల్లి నుంచి బయలుదేరి ఘాట్ రోడ్లో తెల్లవారుజామున అసలు విజిబిలిటీ కూడా సరిగా లేని పరిస్థితుల్లో ఈ బస్సు అయితే ట్రావెల్ చేసింది. అయితే రోడ్డు మీద ఘాటి దిగే సమయంలో ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అక్కడ డ్రైవర్ బస్సును అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పొచ్చు. అధికారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇది పడిన విధానం కూడా ఒక్కసారిగా అదుపు తప్పి
ఒక రోడ్ నుంచి ఇది హెయిర్ పిన్ కర్వ్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. మారేడుమల్లి ఘాట్ రోడ్లో అయితే మారేడుమల్లి నుంచి చింతూరుకు చేరుకునే సమయంలో దాదాపు 30-35 కిలోమీటర్ల మీద ఇదే ఎక్కడ చూసినా సరే దాదాపు హెయిర్ పిన్ కర్వ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఆ తిరిగే ప్రదేశంలో డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. ఒక రోడ్డు మీద నుంచి పై రోడ్డు మీద నుంచి ఒక్కసారిగా బోల్తా పడి బస్సు కిందకు పడింది. బస్సు పడిన విధానం కూడా చూస్తే చాలామంది తీవ్రంగా గాయపడే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా బోల్తా పడింది. ఇక్కడ ఎక్కడ చూసినా సరే వాళ్ళు వదిలేసిన సామాన్లు, బస్సులో ఉన్న సామాన్లు అన్నీ కూడా చెల్లా చెదురుగా కింద అయితే పడిపోయి కొన్ని రక్తపు మరకలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కసారిగా ఇందులోంచి జారిపోయి కూడా తలకిందులుగా పట్టడం వల్ల ఎక్కువగా తీవ్రంగా దెబ్బలు తిని చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుందని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కిందికి జారిపోయే పరిస్థితి ఎక్కువ. ఎందుకంటే దాదాపు 30 ఫీట్ 30 అడుగులు దిగువకు ఈ రోడ్డు ఉంది. ఇక్కడ సీట్లు పూర్తిగా తలకిందులుగా మారిపోయినాయి. దాంతో తలకిందులుగా అయ్యి జారిపోయి కింద విండోస్ కూడా చాలా పెద్దవి, అందులోంచి కూడా పడిపోయే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 4 పరిస్థితి అయితే చాలా సీరియస్గా ఉంది ఈ ఘటనకు సంబంధించి. ఈ సంఘటనా స్థలం అయితే ఆహాకారాలతో నిండిపోయిందని చెప్పాలి. తెల్లవారుజామునైతే భయానకమైన వాతావరణం ఈ ప్రాంతంలో చోటు చేసుకుంది. చూస్తున్నాము మొత్తం ఇతర ప్రాంతాల నుంచి ఇంకా భద్రాచలంలో రాములవారిని దర్శించుకుని చిత్తూరు వెళ్ళిపోయే క్రమంలో ఉన్నారు. వాళ్ళ సామాన్లు కూడా అన్ని ప్రాంతాల్లో తిరిగి అక్కడ సేకరించుకున్న వస్తువులన్నీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అన్నీ కూడా చెల్లా చెదిరే చిందరవందరగా కింద పడిపోయినాయి. మరోవైపు ఈ బస్సు వాలిపోయి సాధారణంగా బస్సు కాస్త ఒరిగిపోయి ఉంటే ఈ ప్రమాదం చాలా వరకు తప్పేదేమో. కానీ ఇక్కడ పూర్తిగా తలకిందులై మధ్యలో 2 పల్టీలు కొట్టి మరి చెట్లు అడ్డంగా రావటం వల్ల పై రోడ్డు నుంచి కింద రోడ్డుకి మధ్యలో చెట్లు ఉండటం వల్ల ఆ చెట్ల మధ్యన ఇరుక్కుని బస్సు నిలిచిపోవడం జరిగింది. అప్పటికే సంఘటనా స్థలంలోనే 9 మంది చనిపోయారని అధికారులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఘటన అయితే చాలా భయానకంగా ఉంది. కేవలం తెల్లవారుజామున విజిబిలిటీ సరిగ్గా లేని పరిస్థితుల్లో డ్రైవర్ తప్పిదం వల్ల కరువు తీసుకునే నేపథ్యంలో డ్రైవర్ బస్సు మీద పూర్తి అదుపు చూపించకపోవడంతో, కంట్రోల్ చేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టయితే తెలుస్తుంది. ఘటనకు సంబంధించి దారుణమైన ఘటనగా చెప్తున్నారు. సాధారణంగా ఈ రోడ్లో ప్రమాదాలు సంభవించడం పరిపాటి అయినా సరే ఇంత పెద్ద బస్సు ఒకసారిగా తిరగబడిపోవడం అనేది ఈ మధ్యకాలం ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా చాలా విషాదకరమైన ఘటనగా స్థానికులు చెప్తున్నారు. మారేడుమల్లి చింతూరు ఘాట్ రోడ్ నుంచి విడిజస్ట్ మల్టికల్స్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్. వాళ్ళంతా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకున్నారు, కానీ అంతలోనే మృత్యువు కబళించేసింది. నిద్రలోనే 9 మంది ప్రాణాలు విడిచారు. అల్లూరు జిల్లాలో చింతూరు మారేడుమల్లి ఘాట్ రోడ్లో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. దీంతో 9 మంది చనిపోగా 27 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 3 పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో తులసిపాక గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. చిత్తూరు, బెంగళూరుతో పాటుగా వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది ప్రయాణికులు ఈ నెల 6న రాత్రి 9 గంటలకు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం బయలుదేరారు.